చూడండి, అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ ముక్కలు కూరి పరపరా కొరికించేస్తాను. రాయండి. చెన్నపురి. ఫస్ట్ క్లాస్ గా రాసావమ్మా, అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు. నువ్వేం రాసావురా? చిన్నపూరి. చిన్నపూరి పెద్ద గారి ఏంట్రా గాడిద? చెన్నపూరి. పూరి పూరి. ఓహో, పురి కోసలో పురియా. ఎరా ఇప్పుడు అది అవసరమా? ఏదో మీకు గుర్తు చేద్దామని. నోర్మై కూర్చో. రాయండి. చిన్నపూరి. కోసరాజు. ఏంట్రా ఇది? కోసరాజా? కోస ఏంట్రా కోస? పురుకోసలో కాదు కదండి. చంపేస్తాను. మాటి మాటికి పురుకోస పురుకోస అంటే కోసాలు తీసేస్తాను, కోసేస్తాను. కూర్చో. రాయండి. సార్, మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి, కానీ భయం వేస్తుందండి. ఎందుకురా భయం? జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలిరా. ధైర్యంగా అడుగు. నువ్వేం అడుగుతావు? సార్, మీరు బెల్ట్ బదులు పురుకోస కట్టుకుంటారండి. అవసరమా? కూర్చో. సార్, ఇది మీకు అవసరం ఉందని తీసుకొచ్చా, లేకపోతే నేను తీసుకెళ్తా. అవసరమే. ప్రిన్సిపల్ గారు ఏడ్రా ప్రిన్సిపల్ ఏడి? ఏంటండి భయపడతారు? ఇందాకే చెప్పారు ధైర్యంగా ఉండాలని. చాలే సంబడం. కూర్చో. ఏంటి బాబు, అడిగి రావాలని తెలీదా? ఊరుకోండి సార్, మీరు మాత్రం అడిగి వస్తారా ఏంటి? సౌభాగ్యం పోయిందని ఏడుస్తూ కూర్చుంటే పనులు అవుతాయా? ఈ చీర జాకెట్ కట్టుకుని అరటి తోటలోకి వచ్చి నేను అక్కడికి వచ్చేస్తాను. శర్మ, ఈ ఊరికి లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జినే. నా కోపం తెప్పించు మాకు. సారీగా మా పదని సార్. నువ్వా ఎప్పుడొచ్చావు కులాసానా? చాలా సేపు అయింది వచ్చి. సెటిల్ అయిపోవటం అంటే పెళ్లి చేసుకోవడం అని అర్థం. అపార్థం చేసుకోకు. అలాగే, ఆ పెళ్లికి పురోహితుడు కావాలి. ఆలస్యం అవుతుంది, కానీ నేను చేయబోయే పెళ్లికి పురోహితుడి ప్రమేయం అక్కర్లేదు. అంటే ఏంటి? కొడతావా? అందులో అనుమానం దేనిక? ఆ చీరటివు. ఈ చీరలో మా అక్కయ్యను చూడాలని ఉందన్నావు కదూ, కానీ నాకు మాత్రం నువ్వు ఈ చీర కట్టుకుంటే ఎలా ఉంటావో చూడాలని ఉంది. కట్టుకో. ఇదిగో, నేను ఈ ఊరికి మునసబుని. నాకంటూ సెపరేట్ ప్రెస్టేజ్ ఉంది. నేను తలుచుకున్నానంటే ఇప్పుడే కట్టుకొస్తాను. రా. ఏమిటి? ఎలా ఉంది అక్క? వెనక్కి తిరిగి చూడకుండా ఊళ్ళోకి పరిగెత్తు. ఊళ్ళోకా? ఎవరయ్యా ఆడ మనిషి మంచి గ్యాలప్ మీద వచ్చేస్తున్నా? నువ్వేమన్నా పురమాయించావు? రామరామా, నేనెక్కడ పురమాయించానండి? పర్సనాలిటీ బాగుంది. దాని పరుగు చూస్తుంటే లేచిపోయి వచ్చింది దాని బాబతలాగా కనపడుతోంది. అయ్యా, తమరి పాకలోకే పరిగెత్తింది అంటే తమరి సంగతి పూర్తిగా తెలిసింది అయి ఉండాలి. దాని తాలూకు మొత్తం డీటెయిల్స్ నేను తెలుసుకొస్తాను. నువ్వు పాక బయట కాపలా కాస్తా ఉండు. అయ్యా, మీరు నా చేత పరిపూర్ణమైన అప్రాచ్యపం చేయిస్తున్నారు. అంతకంటే నేనే వెళ్ళి తెలుసుకుని వస్తాను, మీరు కాపలా ఉండండి. వాళ్ళు రాళ్ళ కొడతాను. ఇది ఏమైనా చేయను అనుకున్నా వీడు సర్వే చేయడానికి. ఆడతాను కూడా నీకేం తెలుసు. రా, కాపలా కద్దుగా. అమ్మాయి, నువ్వు ఈ ఊరు కొత్త లేచి రావడం కొత్త నాకు తెలియదు, కానీ నేను ఈ ఊళ్ళో మొక్కటం లేని మహారాజుని. నేనేం చేసినా అడిగేవాళ్ళు లేడు. మున్సబ్గరణాలిద్దరూ నా గుప్పిట్లో ఉన్నారు. ఏడుపు మానేసేయి. మానేమన్నాను. ఏడుపు మానేసి ఇటు తిరుగు. అబ్బా, ఒక్క ముక్క చెప్పొచ్చు కదరా. అయ్యో, మీ బ్రెయిన్ ఓడావు, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు. నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్కి వెళ్ళినట్టున్నావు. అది జాగింగ్ ఏంట్రా? రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నాను రా. ఏమైంది? జారిందన్నా చెయ్యి. ప్రేమించడం ఎంత కష్టమా సార్? ప్రేమించడం కాదురా, ప్రేమించడానికి ఫ్రెండ్ గా ఉంటాం ఇంకా కష్టం. ఊరికే టెన్షన్ పడకండి రా. ఆ అమ్మాయి నాకు దొరికే టైం దగ్గర అయింది. కాదురా, మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది. జాగ్రత్త. అమ్మయ్యా, వచ్చేసారా? ఏంటి, ఎవరు అడగలేదుగా? కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా? అదే టెన్షన్ తో చేస్తున్నాను. ఎవరు రాకుండా చూసుకో, కొట్టిన దాకా వెళుస్తాను. రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతారో చూద్దాం.
వచ్చిందిరా బాబు పోస్ట్ డబ్బా. ఎవర్రా ఆ అమ్మాయిని పట్టడానికి మనోడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఎవర్రా? నేనకంటావు రెండో కూతురులే. కొత్త కదా